హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం క్యాబేజ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను వేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా లైట్గా బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ క్యాబేజ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజ్ని ప్రాపర్గా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. క్యాబేజ్ ప్రాపర్గా ఫ్రై అయిపోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల దీంట్లోని పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ఇలా 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఈ మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మనం వేసిన మసాలాలన్నీ ప్రాపర్గా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ దీన్ని ప్రాపర్గా కలిపేసుకోండి. ఇలా క్యాబేజ్ అంతా మళ్ళీ కలుపుకున్న తర్వాత దీనికి మళ్ళీ మూత పెట్టేసి క్యాబేజ్ ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, క్యాబేజ్ ఎంత బాగా ఉడికిపోయిందో. సన్నగా కట్ చేయడం వల్ల క్యాబేజ్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది, అందుకని సన్నగా కట్ చేయండి. క్యాబేజ్ ఉడికిన తర్వాత ఇలా మనం ఎన్నైతే ఎగ్స్ వేయాలో దాన్ని బట్టి ఇలా స్పేస్ చేసుకొని దీంట్లో ఎగ్ని వేసేసుకోవాలి. నేను 3 ఎగ్స్ వేస్తున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానికి సరిపడా మసాలాలు వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని మెల్లగా సపరేట్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ అంతా ఇలా దగ్గరకు అనేసుకొని ఎగ్స్ని విరగకుండా నెమ్మదిగా ఇలా సపరేట్ చేసేసుకోండి. చూసారా, ఈ విధంగా ఈ ఎగ్స్ని సపరేట్ చేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటిని టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా ఎగ్స్ని నెమ్మదిగా టర్న్ చేసేసుకోండి. దీన్ని కావాలంటే మీరు ఎగ్స్ మొత్తం క్యాబేజ్లో కలిపేసుకోవచ్చు. ఎగ్ బుర్జీలాగా కూడా చేసేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇలా కంప్లీట్గా నెమ్మదిగా టర్న్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకో వైపు కూడా ఎగ్స్ ఉడికిపోయేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, ఎగ్స్ కంప్లీట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వీటిని టర్న్ చేసేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎగ్స్ అన్నీ మాడిపోతాయి. ఇలా టర్న్ చేసేసుకొని ఇప్పుడు దీనిపై నుండి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి నెమ్మదిగా ఎగ్స్ విరగకుండా టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ క్యాబేజ్ ఎగ్ ఫ్రై సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.